హాస్పిటల్లో పెయిన్ లేదు లిస్ట్ హాస్పిటల్ గుర్తింపు సరిగా హాస్పిటల్ కాదు అప్లై చేశాం. కానీ లోకేష్ గారు రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేస్తే లోకేష్ గారికి మెసేజ్ పెట్టింది ఎమ్మెల్యే ఎంపీ గారు మినిస్టర్ గారు మళ్ళీ ఎమ్మెల్యే సార్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ దగ్గర ఫైల్ అని అడిగారు. తీసుకొని ఇక్కడ అడ్మిట్ చేయమన్నారు. తీసుకొని ఇచ్చారు. సార్ మన ఎమ్మెల్యే గారు సార్ చొరవ తీసుకొని రావడం లేదు. పంపిస్తే అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి వచ్చినాయి. రిజెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఈ ఇతను అమ్మాయి పేరు మీద ఒక మెసేజ్ పెట్టాడు లోకేష్ బాబు గారు. అన్నా మీ చెల్లెలు నాకు ఏ విధంగా ఇబ్బందిగా ఉంది, 84,000 ఖర్చు అయింది నాకు అని చెప్పేసి ఈ చెల్లెలు వాళ్ళ అన్నకు మెసేజ్ పెడితే వాళ్ళ అన్నగారు రమ్మంటే నాకు ఫోన్ చేసి మెసేజ్ పంపించాడు. ఏం పెట్టిన మెసేజ్ ఆ ఫైల్ నెంబర్ పెట్టి చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. అలా ఈ కారణం చేత రిజెక్ట్ అయింది, వెంటనే మా ఆఫీస్ ఫోన్ చేసి ఎందుకు రిజెక్ట్ అయిందంటే రీజన్ చెప్పారు. ఆ రీజన్ నేను మళ్ళా వాట్సాప్ మెసేజ్ ద్వారా లోకేష్ బాబు గారు పెట్టడం జరిగింది. లోకేష్ బాబు గారు వెంటనే నేనేం చెప్పానంటే అలా మీరు సహకరిస్తే ఆ ఫైల్ తెచ్చి పెడతారు, మీరు స్పెషల్ కేటగిరీ కింద ఇవ్వాలి. ఆయన వెంటనే అసెంబ్లీ జరుగుతుంది, ఫైల్ తీసుకెళ్ళి నేను లెటర్ పెట్టి పలానా ఈరోజు వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టింది, ఆ మెసేజ్ మీరు స్పందించి ఫైల్ పెట్టమన్నారు. ఈ హాస్పిటల్ గుర్తింపు లేదు, ప్రత్యేకంగా ఆ చెల్లికి మీరు సహాయం చేయాలని కోరుతూ ఒక లెటర్ పెట్టగానే ఈరోజు ఆ లెటర్ పెట్టగానే ఆయనకి 67,113 రూపాయలు చెక్కు వల్ల వచ్చిందంటే అది లోకేష్ బాబు గారు గొప్పతనం. గతంలో ముఖ్యమంత్రి గారు ఎవరు పెట్టే దిక్కులేదు, కానీ ఈ ప్రభుత్వంలో లోకేష్ బాబు గారికి విషయం చెప్తున్నా, అది ఏ కంప్లైంట్ అయినా కానీ ఏదన్నా మీరు పరిష్కారం కాబట్టి వారి సెల్లు పెడితే అది న్యాయబద్ధమైనది అయితే 100% ఈ ప్రభుత్వంలో మా యువ నాయకుడు ఆ విధంగా స్పందించే గుణముందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళు బయటకు వచ్చి ఎక్కువ తిరిగే వాళ్ళు కాదు కాబట్టి మరి ఆలోచన ఏ విధంగా వచ్చిందో తెలియదు, కానీ చక్కగా మెసేజ్ చెప్పి వాళ్ళ డబ్బులు తెప్పించుకోగలిగారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మన లోకేష్ బాబు నాయకత్వం తెలుగుదేశం.